ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. దేవుడు ఇక్కడ మనలను చూసి చెబుతున్న మాట, మీ విచారమును నేను కొట్టివేసి ఆనందమును మీకు కలుగజేతును అని అంటున్నాడు. ఏ విచారంతో నీవు కృంగిపోయి ఉన్నావు? మనిషిలో ఎంతో బాధ. ఈ సంవత్సరము ఏదైనా మేలు జరుగుతుంది అని అనుకున్నాను. ఇంతవరకు అలాంటి మేలు జరిగే పరిస్థితి నా కండ్లకు కనిపించలేదు. ఈ బాధ తీరిపోతుందని అనుకున్నాను. ఈ బాధ తీరలేదు. ఈ కష్టము నన్ను విడిచిపెడుతుందని అనుకున్నాను. ఈ కష్టము నన్ను విడిచిపెట్టలేదు. నా పిల్లల జీవితంలో ఈ సంవత్సరమైనా మేలు జరుగుతుందని వాంఛించాను. అలాంటి మేలు జరిగేటువంటి మార్గం ఏది నాకు కనిపించలేదు అని విచారపడి మూలన కూర్చుని మూలుగుచున్నావా? ఏడ్చుచున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, మీకే దేవుడు ఈ వాగ్దానమునిచ్చుచున్నాడు. మీ విచారమును నేను కొట్టివేసి నేను మీకు ఆనందమును కలుగజేస్తానని అంటున్నాడు. నీ విచారమును ఆయన తీసివేసి నీకు మేలును దయచేయి దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమస్తము ప్రభువుకి సాధ్యం. నీవు అనుకునేటువంటి గొప్ప కార్యమును దేవుడు త్వరలో చేసి నిన్ను ఆనందింపచేసి నీకు ఆయన తోడుగా ఉండి నిలబడి నిన్ను ఆశీర్వదించునుగాక. నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించేటువంటి వాడు. నీ విచారమును తీసివేస్తాడు. తప్పకుండా మేళ్లతో దేవుడు మిమ్మలను తృప్తిపరచువాడై ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఒక మేలును, ఒక అద్భుతమును చేయాలంటే నీ విశ్వాసమును నీవు విడిచిపెట్టక విశ్వాసమును గట్టిగా చేతపట్టుకొని నమ్మకము కలిగిన వారై ముందుకి కొనసాగండి. అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన పిలుపుని ఇవ్వడం మాత్రమే కాకుండా అతన్ని ఆశీర్వదించాడు, దీవించాడు, అతని నిందను తొలగించాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఈ లోకములో ఏది కూడా లేదు. నిశ్చయముగా దేవుడు మీ విచారమును కొట్టివేసి మీకు ఆయన ఆనందాన్ని అనుగ్రహించి మిమ్మలను ఆదరించును. ప్రభువుకి నమ్మకము కలిగిన వారై ముందుకు కొనసాగండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా యేసు స్వామి, నీ బిడ్డలు ఎంతో విచారంతో, వేదనతో, బాధతో ఉన్నారు నాయన. వారి విచారమును మీరు తీసివేసి వారికి ఆనందాన్ని ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.